Welcome to my channel, Best Buddies. అనగనగా ఒక అందమైన అడవి. అందులో అన్ని జంతువులు కలిసిమెలిసి ఆనందంగా జీవించేటివి. ఆ అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తేది. అందుకే అది చాలా గర్వంగా కూడా ఉండేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. అది నెమ్మదిగా నడిచేది, కానీ చాలా తెలివైనది, ఓర్పు ఉన్నది. ఒకరోజు కుందేలు అన్నది, ఈ అడవిలో నాకంటే వేగంగా ఎవ్వరూ లేరు, నేను రాజు కావాలి అని చెప్పింది. జంతువులందరూ అయోమయంలో పడ్డారు. అప్పుడు జింక అన్నది, రాజు కావాలంటే కేవలం వేగం సరిపోదు, పరీక్ష పెడదాం అని చెప్పింది. మొదటి పరీక్ష పరుగు పందెం. కుందేలు నవ్వింది. ఇది నా పని. పరుగు పందెం మొదలైంది. కుందేలు వేగంగా పరిగెత్తింది. తాబేలు నెమ్మదిగా కానీ ఆగకుండా ముందుకు సాగింది. మధ్యలో కుందేలు అనుకుంది, తాబేలు చాలా వెనకే ఉంది, కొద్దిసేపు నిద్రపోతాను అని చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగలేదు, నెమ్మదిగా ముందుకు సాగింది. చివరికి గమ్యానికి చేరుకుంది. కుందేలు లేచేసరికి తాబేలు గెలిచింది. రెండో పరీక్ష, సమస్య పరిష్కారం. జంతువులందరూ అడిగారు, చెరువు నీళ్లు తగ్గిపోతే ఏమి చేయాలి అని. కుందేలు చెప్పింది, మరొక చెరువు వెతుక్కోవాలి. తాబేలు ఆలోచించింది, మనం చిన్న కాలువ తవ్వి దగ్గరలోని నదితో కలిపితే నీళ్లు వస్తాయి అని. అందరూ ఆశ్చర్యపోయారు. తాబేలు ఆలోచన చాలా మంచి పరిష్కారం అయింది. మూడో పరీక్ష, ఒక చిన్న పక్షి గూడు చెట్టు నుంచి పడిపోయింది. కుందేలు భయపడి దూరంగా వెళ్ళింది. తాబేలు మాత్రం నెమ్మదిగా వెళ్ళి పక్షి గూడు మళ్ళీ చెట్టుపై పెట్టేలా సహాయం చేసింది. పక్షి సంతోషంగా కూసింది. కొత్త రాజు. జంతువులందరూ కలిపి చెప్పారు, రాజుకు వేగం మాత్రమే కాదు, తెలివి, ఓర్పు, దయ కూడా ఉండాలి అని. అందరూ తాబేలును రాజుగా ఎన్నుకున్నారు. కుందేలు తన తప్పు తెలుసుకుంది. నేను గర్వం వదిలేస్తాను, ఇక నుంచి నేర్చుకుంటాను అని చెప్పింది. తాబేలు నవ్వుతూ అన్నది, మనందరం కలిసి ఉంటేనే అడవి సంతోషంగా ఉంటుంది అని. ఈ కథలో నీతి ఏంటంటే, వేగం కంటే ఓర్పు, తెలివి, దయ గొప్పవి అని. Please like, watch, and subscribe for more.